మా కొరకే నువ్వు ప్రాణం పెట్టుకున్నావు. నా తల్లి, నా రక్షకుడా, నా యేసురాజా, నువ్వు పెట్టిన ప్రాణముకు నా తల్లి కానుబోతున్న శిక్షకు నా తల్లి ఏమి చేసిన రుణము తీర్చుకునే దేవానికి స్తోత్రములు. నా రాజా, నా రక్షకుడు, ఈ సమయంలో నా తండ్రి నువ్వు సిలువలో పలికిన 7 మాటల నిమిత్తమైన నా తండ్రి నా సహోదరులు ప్రభ ఉపదేశిస్తున్నాను. నా తండ్రి నీకు స్తోత్రము. ప్రతి ఒక్కరి నోటికి ప్రభ నువ్వు పూరిగా ఉండి నీవే మాట్లాడమని బ్రతిమాలుకొచ్చున్నాము. తండ్రి నీకు స్తోత్రము. నీ ఆత్మ చేత అభిషేకించి పరిశుద్ధాత్మ నీ యొక్క మాటలు మా యొక్క హృదయాల్లో ఫలింప చేయమని తండ్రి నీ యొక్క మాటలు వినికల చోటు ప్రభ గ్రహించగల హృదయాలు ప్రభ నాకు మాకు అనుగ్రహించమని బ్రతిమాలుకొచ్చున్నాము. తండ్రి ఆరాధన ఆరంభం మొదలుకొని ప్రభ ముగింపు సమయం వరకు కూడా నా తండ్రి నీవే మధ్యలోకి మహిమను వద్దుమని యేసుక్రీస్తు నామంలో అడిగి వినియంతో ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మొదటి మాటగా దైవజనుడు శ్రీశమ్మ ముందుకు వచ్చి ముందుకు నడిపిస్తారు. వాక్య ధ్యానంలో మనమందరం శ్రద్ధగా అందరికీ దేవునికి వందనాలు. శిలువ ధ్యానంలో మేమందరం విన్నాము. యేసు శిలువ పలికిన మాటలలో మొదటి మాటగా అందించినందుకు దేవుని శుద్ధిస్తూ ఉన్నాను. చిన్న మాట ప్రార్థన చేసుకొని మనం స్తోత్రం 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 యేసురాజా, మహాగండమైన దేవ, నీకు ఘనమైన నామానికి లెక్కలేని వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాము నాయన. అయ్యా, ఇంతకాలము నీ యొక్క రెక్కల కింద మమ్మల్ని కాచావు, కాపాడావు. అందరి బట్టి నీ నామానికి లెక్కలేని వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. మరీ దినము నాయన తండ్రి ప్రభువ, ఆనాడు నీవు మా కొరకు నాయన తండ్రి ప్రభువ, మా పాపముల నిమిత్తం మా దోషముల నిమిత్తము నాయన యేసురాజా గొర్రెవై నాయన తండ్రి ప్రభువ యజ్ఞానికి నీవు అప్పగించుకున్నావు. అందుని బట్టి నేను అయ్యా మేము ఎంతగానో నాయన తండ్రి ప్రభు రుణపడి ఉన్నాము. దేవానికి వందనాలు. మీరు మా కొరకే నాయన తండ్రి ప్రభు బలి అయి మాకు నాయన తండ్రి ప్రభు విముక్తిని దయచేసినందుకు మీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను నాయన. అయ్యా, మరి యొక్క సమయంలో మీరు నాకు తోడయ్యండి నాయన తండ్రి ప్రభువ, మా అందరికీ తోడయ్యండి నాయన తండ్రి ప్రభువ. మరి నీవు పలికినటువంటి 7 మాటల్లో మొదటి మాటను ధ్యానించుకుంటుండగా యేసురాజు మీరు నాకు సహాయం దయచేయండి. మా అందరికీ నాయన తండ్రి ప్రభువ యేసురాజు కావలసినటువంటి నాయన తండ్రి ప్రభువ సందేశమును నాయన తండ్రి ప్రభువ మీ యొక్క సీఎంలో నుంచి పంపించమని ప్రతిలాడుకుంటూ అయ్యా మీరే సహాయం దయచేయమని వేడుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధ నాటి ప్రార్థన తండ్రి అడిగి బ్రతిమలాడి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మంచిది. మరి మొదటి మాట లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనంలో ఉంటుంది. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పాడు. ఈ మాట మనందరికీ తెలిసినటువంటి మాటనే. మరి ఇక్కడ చూసినట్లయితే మరి ముఖ్యంగా మనకి కనిపిస్తున్నటువంటి ఒక పదము క్షమించుట. క్షమించుట అనేది మనందరికీ కూడా కనిపిస్తున్నది. మరి క్షమాపణ అంటే మరి దేవుడు ఆ టైంలో మరి ఎవరిని క్షమిస్తూ ఉన్నాడు? ఆయనని హింసించిన వారిని, ఆయనను హేళన చేసిన వారిని, ఆయనను సిలువకెక్కించిన వారిని, మరి ఆయనను చూస్తూ అవమానిస్తూ హేళన చేస్తూ నవ్వుతూ అలా యేసయ్యని ఆ విధంగా చేస్తూ ఉన్న వారందరినీ క్షమించమని యేసయ్య ఆ మొదటి మాట పలికారు. మరి అంత రోదన సమయంలో క్షమించడం అనేది మనుషులకి సాధ్యమైన పనా? యేసయ్య మనుష్య రూపంలోనే మరి భూమి మీదకి వచ్చారు. మనుష్య రూపంలోకి వచ్చి అంతటి సాత్వికము ఉండడం అనంటే అది దేవునికి మాత్రమే సాధ్యమైనటువంటి పని. కానీ యేసయ్య లేఖనముల ద్వారా మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటనంటే మనము ఆయన వారం వలె మారాలి అని చెప్పేసి దేవుడు మన నుంచి ఆశిస్తూ ఉన్నాడు. అయితే మరి యేసయ్య ఆ విధంగా
అంతమంది ఆయన యొక్క బాధలో రక్తము ఒంటి నిండా కారిపోతూ ఉంది. దెబ్బలు ఎటు చూసినా కానీ కనీసం ఆయన శరీరాన్ని ఆయన టచ్ చేసుకోలేనటువంటి స్థితిలో ఆయనను వారిని క్షమిస్తూ ఉన్నాడు అంత బాధలో. కానీ ఇది వచ్చేసరికి మనకైతే సాధ్యం కాని పని, నాకైతే సాధ్యం కాని పని నిజం చెప్పాలి అని అంటే. ఇది మనకి మరి ఎందుకు ఈ మాట పలికాడు దేవుడు, క్షమించమని ఎందుకు చెప్తున్నాడు, అసలు మరి ముఖ్యంగా మొదట ఆ క్షమాపణ అనేది ఎందుకు అంటున్నాడు? ఎందుకనంటే అక్కడ హింసించిన వారందరూ వారు సొంతగా చేయడం లేదు, అది దుష్టుని యొక్క ప్రభావం చేత జరుగుతున్నది. ఒకవేళ దేవుడే క్షమించకపోతే వారికి ఇంకా దేవునితో కలిసి జీవించే అవకాశమే లేదు, శిక్షకు పాత్రులైపోతారు. అందుకే నేను తప్ప ఇంకెవరు క్షమిస్తారు వీళ్ళని అని చెప్పేసి దేవుడే వారిని క్షమిస్తున్నాడు అన్నమాట. అయితే ఇది మనకు అనువదించుకొని చూసుకుంటే మన జీవితాలలో ఇప్పుడు మనల్ని ఎవరైనా మనతో ఎంతో మంచిగా ఉంటూ మోసం చేశారనుకోండి, మనం క్షమించగలుగుతామా? వాడు చూడు నన్ను ఎంత మోసం చేశాడో అనుకుంటాం, అవునా? మనల్ని అవమానించిన వాళ్ళని అందరిలో నన్ను అవమానించేసింది అని చెప్పేసి వాళ్ళతో ఇంక జన్మలో మాట్లాడు, అవునా? వాళ్ళతోటి హేళన చేసిన వాళ్ళైతే ఇంకా అసలు లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకునే ఉంటాం, ఆ టైంలో నన్ను హేళన చేసింది అని చెప్పేసి. ఇలా ఇన్ని రకాలుగా మనము వాళ్ళందరినీ గుర్తుపెట్టుకొని అట్లా క్షమించకుండా ఇట్లా ఉంటూ ఉంటాం. కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటనంటే, మనందరికీ ఈ సమయంలో దేవుడు ఎటువంటి ప్రేమ అయితే మనకు ప్రేమిస్తూ వచ్చాడో, కపటం లేని ప్రేమ, నిష్కపటమైన ప్రేమ, అటువంటి ప్రేమ మనం కూడా కలిగి ఉండాలని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. అయితే ప్రేమ అనేది అసలు ఎందుకు ప్రేమిస్తాం? దానికి ఒక కారణం అనేది ఉంటుందా? ప్రేమ అనేది మనలో కలుగుతుంది. కానీ ఎందుకు ప్రేమిస్తున్నామనంటే ఎవరి దగ్గర సమాధానం ఉండదు. అదే ద్వేషిస్తున్నానంటే మాత్రం ఖచ్చితంగా మన దగ్గర ఆన్సర్ ఉంటుంది, ఈ కారణాన్ని బట్టి నేను ద్వేషిస్తున్నాను అని చెప్పేసి. అదేవిధంగా అలాంటి కారణం ఉన్నప్పటికీ కూడా ఆ ద్వేషం అనేది మనలో నుంచి పోగొట్టుకోవడం అనేది క్షమాపణ. ఆ ద్వేషం అనేది వాళ్ళ నుంచి తీసివేయడమే క్షమాపణ అన్నమాట. అయితే దేవుడు చెప్తూ ఉంటున్నాడు ఏంటి అని అంటే, ఈరోజు మనము ఒకరిని శత్రువులుగా మనల్ని చూస్తున్నప్పుడు, ఒకరిని మనం ద్వేషిస్తూ ఉన్నప్పుడు, ఒకరి పట్ల మనము దూరంగా ఉంటున్నప్పుడు, వారి పట్ల మనము ఎట్లా ఉంటామంటే మనం హృదయాలలో ద్వేషం నింపుకోవడంతో పాటు, పగ నింపుకోవడంతో పాటు, ప్రతీకారం నింపుకోవడంతో పాటు విషము అనే ఇది మనలో నిండుతూ వస్తూ ఉంటుంది. ఆ విషాన్ని మనలో నుంచి తీసేసుకోవాలని చెప్పేసి దేవుడు మనతో ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు అది తీసేసుకున్నట్లయితేనే మనము దేవుని రాజ్య వారసులుగా అర్హులం అవుతాం అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే యేసయ్య మరి మేము పరలోక ప్రార్థన ఎలా చేయాలి అని చెప్పేసి తన శిష్యులు కొంతమంది అడిగినప్పుడు యేసయ్య పరలోక ప్రార్థన నేర్పించారు, అవునా? అందులో వచ్చేసరికి ఉంటుంది, మత్తయి సువార్త 6వ అధ్యాయం 12వ వచనంలో ఉంటుంది. ఏమని? మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించుము. ధైర్యంగా ఇది ఎవరైనా ప్రార్థన చేయగలుగుతారా? ఎంత ధైర్యం కావాలంటే ఈ మాట చెప్పడానికి. ఒకవేళ మనం క్షమించి ఉండలేకపోతే యేసయ్య మన పాపాలు క్షమించడానే కదా. యేసయ్య మన పాపాలు క్షమించకపోతే మనకి యేసయ్య రాజ్యంలో చోటు ఉంటుందా? ఉండదు. అందుకే ఈ మాట కొరకే యేసయ్య అక్కడ ఉన్న వారందరిని అంత బాధలో కూడా క్షమించడం అనేది జరిగింది. మనం కూడా అట్టి మనసు కలిగి ఉన్న వారమైతేనే తప్ప యేసయ్య రాజ్యానికి వారసులము కాలేము అని చెప్పేసి దేవుని లేఖనం మనకి స్పష్టంగా తెలియజేస్తుంది. అప్పుడే యేసయ్య ఉన్నటువంటి శాంతి సమాధానములు మనలో నింపబడతాయి. మనలో ఉన్నటువంటి ఆ విష పదార్థం అనేది తొలగించబడుతుంది. యేసయ్యతో కలిసి జీవించేటటువంటి అనుభవం మన జీవితంలోనికి అనువదించబడుతుంది అన్నమాట. మరి ఈ విధంగా దేవుడు మరి యేసయ్య పలికినటువంటి ఆ మొదటి మాటకు గల కారణమని మరి యేసయ్య ద్వారా నేను సహాయం పొందుకొని మరి ఈ విధంగా
నేనైతే కనుక కనులు తెరవడానికి దేవుడు సహాయం చేశాడు. మరి మీరందరూ కూడా అట్టి యొక్క బాటలో నడవాలని మరి యేసయ్య నామమున నేను కోరుకుంటూ ఈ యొక్క చిన్న వాక్యాన్ని ముగించుకుంటూ ఉన్నాను. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. సిలువలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పలికిన 7 మాటలలో మొదటి మాటను దైవజనుడు గారు సురేషమ్మ ద్వారా దేవుడు మనతో మాట్లాడిన ప్రతి విషయాన్ని మనము తప్పకుండా మన హృదయంలో నిలుపుకున్న వారమై ఈ లోకంలో యేసయ్య ఏ విధంగా అయితే మరి క్షమాగుణం కలిగి జీవించాడో మనం కూడా అటువంటి క్షమాగుణంను కలిగి దేవుని రాజ్య విస్తరణ కొరకై అన్ని విధాలుగా మనము మరి సహకరిస్తూ ముందుకు సాగాల్సిన అవసరత ఎంతగానో ఉంది. పిల్లరా, వీరు ప్రియులైన పిల్లల వల్ల దేవుని పోలి నడుచుకుందని మరి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో అపోస్తలుడైన పౌలు భక్తుడు మనందరికీ మాదిరి పురుషుడు, సార్వత్రిక క్రీస్తు సంఘం అనుసరించదగిన వ్యక్తి. ఆ భక్తుడు ఏమంటాడంటే, మీరు ప్రియులైన పిల్లల వల్ల దేవుని పోలి నడుచుకోండి అన్నాడు. దేవుని పోలి నడుచుకోవడం అనగా యేసయ్య ఏ విధంగానైతే క్షమించాడో ఆ విధంగా మనం కూడా క్షమించగలగాలి. క్షమాగుణం లేని వాళ్ళు పరలోక రాజ్యంలో ప్రవేశం పొందడము అసాధ్యమవుతుంది కనుక అటువంటి క్షమాగుణం యేసుక్రీస్తు ప్రభువారు తను హింసిస్తున్న వారిని కూడా క్షమించే లక్షణము యేసయ్యలో ఉంది. ఈనాడు మరి సమాజంలో చూసినట్లయితే ఉమ్మడి కుటుంబాలు లేవు, కరువైపోయాయి. ఎందుకంటే క్షమాగుణం లేదు. అదేవిధంగా సమాజంలో ఒకరి పట్ల ఒకరికి మమకారాలు లేవు, ఒకరి పట్ల ఒకరికి భిన్నాభిప్రాయాలు, శత్రుత్వము. ఇటువంటి పరిస్థితులు ఎందుకు దాపరించినాయంటే క్షమాగుణము లేదు కారణాన్ని బట్టి. యేసయ్య తనను హింసిస్తున్న వారిని క్షమించాడు. చిన్న మాటను కూడా ఓర్చుకోలేని సమాజము నేటి తరంలో తయారైపోయింది. కాబట్టి సమాజం ఎలా ఉండకపోయినా మనకు అనవసరం. కానీ దేవుని పిల్లలముగా, క్రైస్తవులముగా, విశ్వాసులముగా మనము ఇతరులు మనల్ని ఏదన్నా అవమానపరిచినా, లేదంటే మనల్ని హేళన చేసినా, ఎవరైనా మనల్ని బాధించిన, ఇబ్బంది పెట్టిన వారిని క్షమించే మనస్తత్వము మనము కలిగి ఉన్నప్పుడే మనము క్రీస్తును పోలి నడుచుకున్న వారం అవుతాం. అటువంటి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించినట్లుగా మరి సహోదరుడు నవీన్ తమ్ముడు ముందుకొచ్చి ప్రార్థన చేస్తారు. మనమందరం ఏకీభవిస్తాం. ఈ పరిశుద్ధ సన్నిధిలో ప్రభుత్వం కలిసి ముసుకుంటే నేను మొదటి మాటగా నిలిచి క్షమించుకునే మాటను స్వీకరించుకుని ప్రభావం మా జీవితాల్లో మాకు అపాయం చేసుకోవడానికి కూడా మేము క్షమించడానికి ప్రభావ సహాయం చేయండి. అంత మంచి మనసును మాకు అనుగ్రహించండి ప్రభావం. ఈ రోజున ప్రభు ఎవరి మీద నాకు ఎలాంటి ద్వేషం లేదని చెప్పగలిగిన మనస్తత్వాన్ని మంచి బుద్ధిని అయినా మంచి కాబట్టి దేన్ని మాకు ప్రసాదించండి ప్రభావ. మీరు ఎలాగైతే ఎలాంటి పరిస్థితులను క్షమించారో ప్రభావ అలానే ప్రభావ మా జీవిత లక్ష్యం కలిగి ప్రభావ మా జీవితంలో సాగడం ప్రభావ మిమ్మల్ని మాలో కనపరిచినాకే ప్రభావ మీ బిడ్డల బదులాగా మా సహాయం చేయాలని ప్రభావ వీళ్ళ మాటలో కూడా తోడుగా నేను ధ్యానించేవారు వాళ్ళు చెప్పేవాళ్ళు ప్రభావ మా ముందు ప్రభావ మీ మాట కలిగించండి ప్రభావ మమ్మల్ని అభివృద్ధి చేయమని ప్రభావ మీరు నడుచుకున్న నేర్చుకున్నాం. వెండి బంగారాల కన్న భిన్నయైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. వెండి బంగారాల కన్న భిన్నయైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. ఏ స్థితికైనా సాగిన ప్రేమ, నీ పరిస్థితిని మార్చగల ప్రేమ.
ఏ స్థితికైనా చాలిన ప్రేమ, ఈ పరిస్థితిని మార్చగల ప్రేమ, నీకు బదులు మరణించిన ప్రేమ, చిరజీవము నీకు కలిగిన ప్రేమ, నీకు బదులు మరణించిన ప్రేమ, చిరజీవము నీకు కలిగిన ప్రేమ, యేసు ప్రేమ, శాశ్వత ప్రేమ, యేసు ప్రేమ, శాశ్వత ప్రేమ, హల్లెలూయా మహదానందమే, హల్లెలూయా మహదానందమే, వెండి బంగారాలకన్నా యేసు ప్రేమ, నా యేసు ప్రేమ, వెండి బంగారాలకన్నా యేసు ప్రేమ, నా యేసు ప్రేమ, లోకమునకు వెలుగైన ప్రేమ, ఈ లోకమును వెలిగించిన ప్రేమ, లోకమునకు వెలుగైన ప్రేమ, ఈ లోకమును వెలిగించిన ప్రేమ, లోకులకై కలిగిపోయిన ప్రేమ, లోకాన్ని జయించిన ప్రేమ, లోకులకై కలిగిపోయిన ప్రేమ, లోకాన్ని జయించిన ప్రేమ, యేసు ప్రేమ, శాశ్వత ప్రేమ, యేసు ప్రేమ, శాశ్వత ప్రేమ, హల్లెలూయా మహదానందమే, హల్లెలూయా మహదానందమే, వెండి బంగారాలకన్నా భిన్నమైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ, వెండి బంగారాలకన్నా భిన్నమైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ, లోక జ్ఞానమునకు మించిన ప్రేమ, లోక జ్ఞానమునకు మించిన ప్రేమ, లోకస్తులు ఎరుగరు చూపలేని ప్రేమ, లోకస్తులు ఎరుగరు చూపలేని ప్రేమ, యేసు ప్రేమ, శాశ్వత ప్రేమ, యేసు ప్రేమ, శాశ్వత ప్రేమ, హల్లెలూయా మహదానందమే, హల్లెలూయా మహదానందమే, హల్లెలూయా. మంచిది ప్రియులారా, రెండవ మాటగా